నమస్తే, వెల్కమ్ టు ఈపీఆర్ ఎకనామిక్స్. మనం ఈ బ్యాంకింగ్ టాపిక్లో మనకి సపరేట్గా ఈ రిజర్వ్ బ్యాంక్ గురించి ఈ టాపిక్లోనే సపరేట్ టాపిక్ చేసిగా దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొత్తగా బ్యాంకింగ్ టాపిక్ అనేది కంటిన్యూ అవుతుంది. దానితో పాటుగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్ కూడా దానికి ప్యారలర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి దాని యొక్క ఏర్పాటు, అదేవిధంగా ప్రపంచంలో ఈ కేంద్ర బ్యాంకులకు సంబంధించినటువంటి హిస్టరీలు అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి సిరంజి సార్ ఎకానమీ బుక్ అనేది కొత్తది వచ్చింది. అది ఆల్రెడీ తీసుకోవడం ట్రై చేశాను, అవుతుంది. సో అది వచ్చాక దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ప్రపంచంలో ఈ కేంద్ర బ్యాంకులు అనేటటువంటి టాపిక్ అనేది అంటే ఇది 20వ శతాబ్దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి దేశంలో కూడా ఈ ద్రవ్య వ్యవస్థను నియంత్రించడానికి, కరెన్సీని ముద్రించడానికి, ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడానికి ప్రస్తుతం ప్రతి దేశంలో కూడా ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుంది. అలా మనకి ప్రతి దేశంలో ఈ కేంద్ర బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర బ్యాంకులన్నిటిలోనూ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర బ్యాంకుగా దేన్ని చెప్తామంటే రిక్స్ బ్యాంక్ చెప్తాం. ఇప్పుడున్నటువంటి కేంద్ర బ్యాంకుల్లో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఏదంటే రిక్స్ బ్యాంక్ అని చెప్తాం. రిక్స్ బ్యాంక్ అని చెప్తాం. దీన్నే రకరకాల పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ స్వీడిష్ అని, బ్యాంక్ ఆఫ్ స్వీడిష్ అని, అదేవిధంగా స్విరీజెస్ రిక్స్ బ్యాంక్ అని, స్విరీజెస్ రిక్స్ బ్యాంక్ అని పిలవడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర బ్యాంకుల్లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర బ్యాంక్ ఏంటంటే రిక్స్ బ్యాంక్గా చెప్తాం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1656వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే దీని యొక్క కార్యకలాపాలు అనేవి మనకి 1668వ సంవత్సరం నుంచి ప్రారంభం అవడం అనేది జరిగింది. కార్యకలాపాలేమో 1668, స్థాపనేమో 1656 అనేది స్థాపనగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచంలో మొట్టమొదటగా స్థాపించినటువంటి అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర బ్యాంకులన్నింటిలో మొదటగా స్థాపించినటువంటి కేంద్ర బ్యాంక్ ఏంటంటే రిక్స్ బ్యాంక్. దీన్నే మనం బ్యాంక్ ఆఫ్ స్వీడిష్ అని, స్విరీజెస్ రిక్స్ బ్యాంక్ అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే మనకి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది 1969వ సంవత్సరం నుంచి నోబెల్ ప్రైజ్ అనేది అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది మనకి రిక్స్ బ్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. రిక్స్ బ్యాంక్ అనేది బ్యాంక్ ఆఫ్ స్వీడిష్ లేదా రిక్స్ బ్యాంక్ అనేది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది 1969వ సంవత్సరం నుంచి ప్రదానం చేస్తుంది. ఆ తర్వాత మనకి బ్యాంకు స్థాపించినటువంటి బ్యాంక్ అంటే ఇప్పుడున్నటువంటి బ్యాంకుల్లో మొదటిగా స్థాపించిన కేంద్ర బ్యాంక్ అయితే రిక్స్ బ్యాంక్. అలా కాకుండా విధుల ఆధారంగా అంటే కేంద్ర బ్యాంకు నిర్వర్తించేటటువంటి విధుల ఆధారంగా మొట్టమొదటిగా స్థాపించినటువంటి కేంద్ర బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని 1694వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని స్థాపించడం అనేది జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని 1694వ సంవత్సరంలో స్థాపించారు. అయితే ఇప్పుడున్నటువంటి కేంద్ర బ్యాంకులు అన్నిటిలోనూ మొదటగా కేంద్ర బ్యాంకుల యొక్క విధులని ప్రారంభించినటువంటి బ్యాంక్ అనేది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్.
కాబట్టి విధుల ఆధారంగా నిర్వర్తించినటువంటి విధుల ఆధారంగా ప్రపంచంలో స్థాపించిన మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి కేంద్ర బ్యాంకులు అన్నింటిలోనూ మొదటగా స్థాపించిన కేంద్ర బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ మనకి రిక్స్ బ్యాంక్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అందుకోసం మనం 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్థాపించారు. ప్రపంచంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులన్నిటికీ దీనికి ఆదర్శంగా తీసుకొని స్థాపించడం వల్ల దీన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని కేంద్ర బ్యాంకుల తల్లిగా చెప్తాం. ప్రపంచ కేంద్ర బ్యాంకుల తల్లిగా చెప్తాం. కేంద్ర బ్యాంకుల తల్లి, కేంద్ర బ్యాంకుల తల్లిగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో మన ఆర్బీఐ కూడా మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఆదర్శంగా తీసుకుని మనం ఆర్బీఐని స్థాపించడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత మనకి అనేక దేశాల్లో కేంద్ర బ్యాంకుల స్థాపన అనేది జరిగింది. అలా చూసుకున్నట్టుగైతే 1800వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ లేదా ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాంక్ అనేది స్థాపించడం అనేది జరిగింది. ఇది ఎవరి కాలంలో స్థాపించారంటే నెపోలియన్ కాలంలో స్థాపించడం అనేది జరిగింది. ఈ నెపోలియన్ కాలంలో ఫ్రాన్స్లో ఫ్రాన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ అనేటటువంటిది మనకి నెపోలియన్ కాలంలో 1800వ సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. తర్వాత మనకి అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ స్థాపన కోసం 1913లో ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ అంటే అమెరికాలో కేంద్ర బ్యాంక్ స్థాపన కోసం ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ చేసి దీని ద్వారా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది 1913లో అమెరికాలో కేంద్ర బ్యాంక్గా స్థాపించడం అనేది జరిగింది. అలా మనకి ఈ బ్యాంకింగ్ హిస్టరీలో చూసుకున్నట్టుగైతే మొదటగా స్థాపించిన కేంద్ర బ్యాంక్ అయితే రిక్స్ బ్యాంక్ అని చెప్తాం. దీన్నే బ్యాంక్ ఆఫ్ స్వీడిష్ రిక్స్ బ్యాంక్ అని అంటాం. దీన్ని 1656లో స్థాపించారు. తర్వాత 1668 నుంచి ఇది తన యొక్క కార్యకలాపాలు ప్రారంభించడం అనేది జరిగింది. 1969 నుంచి రిక్స్ బ్యాంక్ అనేది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తూ ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది 1694లో స్థాపించడం అనేది జరిగింది. కార్యకలాపాల ఆధారంగా ప్రపంచంలో మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్తాం. ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆదర్శంగా తీసుకుని అనేక దేశాల్లో కేంద్ర బ్యాంకుల స్థాపన జరిగింది. కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని కేంద్ర బ్యాంకుల యొక్క తల్లిగా, ప్రపంచంలో కేంద్ర బ్యాంకుల యొక్క తల్లిగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చెప్పడం అనేది జరిగింది. భారతదేశంలో స్థాపించినటువంటి కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కూడా మన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఆదర్శంగా తీసుకొని స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ లేదా ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాంక్ అనేది 1800వ సంవత్సరంలో నెపోలియన్ కాలంలో స్థాపించారు. తర్వాత అమెరికాలో కేంద్ర బ్యాంక్ ఏర్పాటు కోసం 1913లో ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత మరలా కెనడాలో 1934వ సంవత్సరంలో కెనడా సెంట్రల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కెనడాలో సెంట్రల్ బ్యాంక్ అనేది 1934వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది 1935 నుంచి తన యొక్క కార్యకలాపాలు అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఈ కెనడా యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది 1935 నుంచి తన యొక్క కార్యకలాపాలు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో మనం కేంద్ర బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి భారతదేశంలో కేంద్ర బ్యాంక్ యొక్క పూర్వ చరిత్ర కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి 1773వ సంవత్సరంలో జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ అనేది స్థాపించడం అనేది జరిగింది. ఇది కొంతవరకు సెంట్రల్ బ్యాంక్గా మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్గా కొన్ని విధులు అనేది నిర్వర్తించారు. తర్వాత దీన్ని క్లోజ్ చేసేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి 3 ప్రెసిడెన్సీల్లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ బ్యాంకులు అయినటువంటి అవి ఒకటి 1806వ సంవత్సరంలో స్థాపించినటువంటి బ్యాంక్ ఆఫ్ కోల్కతా.
అదేవిధంగా 1840లో స్థాపించినటువంటి బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ బొంబాయి. 1843లో స్థాపించినటువంటి బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ మూడాటిని కలిపి 1921లో, ఈ మూడు బ్యాంకుల్ని కలిపి 1921లో ఈ మూడు ప్రెసిడెన్షియల్ బ్యాంకుల్ని కలిపి 1921 సంవత్సరంలో మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్థాపించడం అనేది జరిగింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇది కొంతవరకు కేంద్ర బ్యాంక్ విధులు కొన్నిటిని అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, ఇటువంటి విధులు అనేది నిర్వర్తించడం అనేది జరిగింది. తర్వాత 1926 సంవత్సరంలో ఒక కమిషన్ని వేయడం అనేది జరిగింది. దేశంలో కరెన్సీ నిర్వహణని, అదేవిధంగా ద్రవ్య వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి 1926 సంవత్సరంలో రాయల్ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రాయల్ కమిషన్, దీన్నే మనం హిల్టన్ యంగ్ కమిషన్ అని కూడా అంటాం. హిల్టన్ యంగ్ కమిషన్, దీన్నే హిల్టన్ యంగ్ కమిషన్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అయితే 1926లో ఏర్పాటు చేసినటువంటి ఈ రాయల్ కమిషన్ అనేది భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉండాలి అని సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత దీని సిఫార్సు ప్రకారం ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఆ చట్టం అనేది మనకి అంటే ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు అనేది చట్టంగా రూపొందలేదు. ఆ తర్వాత మళ్ళా 1931లో మనకి మరలా ఒక కమిషన్ని వేయడం అనేది జరిగింది. అదేంటంటే ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు సంబంధించి భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి మనకి బ్యాంకర్స్ ఎంక్వైరీ కమిటీ అనేది, సెంట్రల్ బ్యాంకర్స్ ఎంక్వైరీ కమిటీ అనేది ఒకటి వేయడం అనేది జరిగింది. ఇది కూడా భారతదేశంలో కేంద్ర బ్యాంక్ అనేది ఉండాలి అని సిఫార్సు చేయడం అనేది జరిగింది. సో ఈ కమిటీ సిఫార్సుల మేరకు 1934లో ఆర్బీఐ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. 1934లో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టం ప్రకారం 1934లో తీసుకొచ్చినటువంటి ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935 ఏప్రిల్ 1న మనకి ఆర్బీఐ అనేది ఏర్పాటవడం అనేది జరిగింది. 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఆర్బీఐ అనేది ఏర్పాటైంది. అయితే ఆర్బీఐ ఏర్పాటు అయ్యేటప్పుడు ఆర్బీఐ ఈ యొక్క మూలధనం ఎంతంటే 5 కోట్ల రూపాయల మూలధనంతో ఆర్బీఐ అనేది ఏర్పాటైంది. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఏర్పాటైంది. షేర్ హోల్డ్స్ బ్యాంకుగా ఏర్పాటవడం అనేది జరిగింది. వాటాదారుల బ్యాంకుగా ఇది ఏర్పాటవడం అనేది జరిగింది. సో ఈ 5 కోట్ల రూపాయలని ఒక్కొక్క వాటా అనేది 100 రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది. ఒక వాటా 100 రూపాయలుగా నిర్ణయించి ఇలా 5 లక్షల వాటాలతో ఆర్బీఐ అనేది 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ అనేది ఏర్పాటవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆర్బీఐ ఏర్పాటైన 14 సంవత్సరాల తర్వాత కేంద్ర బ్యాంక్ అనేది కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో 1949 జనవరి 1న 1949 జనవరి 1న ఈ ఆర్బీఐని జాతీయం చేయడం అనేది జరిగింది. ఆర్బీఐ జాతీయం చేయడం అనేది జరిగింది. ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి హిస్టరీ. కొంతవరకు తెలుసుకోవడం ఇంకా చాలా ఉంది. అయితే మనకి
1934లో మన కెనడా సెంట్రల్ బ్యాంక్ ఏర్పడ్డాయి. 1935 నుంచి అది పనిచేయడం ప్రారంభించింది. భారతదేశంలో కేంద్ర బ్యాంక్ యొక్క హిస్టరీ కానీ చూసుకున్నట్టుగైతే కొన్ని లక్షణాలు అనేవి, కేంద్ర బ్యాంక్ లక్షణాలు అనేవి మనకి 1773లో ఏర్పాటైనటువంటి జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ అనేటటువంటి బ్యాంకు కొన్ని అంటే ఒక రకంగా సెంట్రల్ బ్యాంక్గా భారతదేశంలో చెప్తాం. అయితే ఇది తర్వాత ఈ బ్యాంక్ అనేది మూతపడింది. తర్వాత ఏం చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి ప్రెసిడెన్సీలు అయినటువంటి లో ఉన్నటువంటి 3 బ్యాంకుల్ని, అవి ఏంటంటే 1806లో స్థాపించిన బ్యాంక్ ఆఫ్ కోల్కతా, 1840లో స్థాపించినటువంటి బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో స్థాపించినటువంటి బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 బ్యాంకులను కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కొంతవరకు కేంద్ర బ్యాంక్ విధులు కొన్ని నిర్వర్తించి, పూర్తిగా కేంద్ర బ్యాంక్ కాదు, కొన్ని విధులు నిర్వర్తించడం, బ్యాంక్ అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, ఇటువంటి పనులు చేసేది. ఆ తర్వాత 1926లో రాయల్ కమిషన్ అనేది కరెన్సీ మరియు ద్రవ్య వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేశారు. దీన్నే హిల్టన్ యంగ్ కమిషన్ అని కూడా అంటాం. ఈ హిల్టన్ యంగ్ కమిషన్ అనేది దేశంలో ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలని సిఫార్సు చేసింది. తర్వాత 1931లో సెంట్రల్ బ్యాంకర్స్ ఎంక్వైరీ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. సో ఇది కూడా దేశంలో కేంద్ర బ్యాంక్ అనేది ఉండాలి అని సిఫార్సు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1934 సంవత్సరంలో ఆర్బీఐ యాక్ట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ చట్టం ఆధారంగా 1935 ఏప్రిల్ 1వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 5 కోట్ల రూపాయల మూలధనంతో, 5 కోట్ల రూపాయల ప్రాథమిక మూలధనం, ప్రారంభ మూలధనంతో ఇది ఏర్పాటు అవడం అనేది జరిగింది. అయితే ఆ టైంలో ఆర్బీఐ అనేది వాటాదారుల బ్యాంకుగా ఏర్పాటు అయింది. సో అలా ఒక్కొక్క వాటా అనేది 100 రూపాయల వాటాతో మనకి 5 లక్షల వాటాలు విభజించి ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆర్బీఐ ఏర్పాటైన 14 సంవత్సరాల తర్వాత ఈ కేంద్ర బ్యాంక్ అనేది కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో 1949 జనవరి 1వ తారీఖున ఆర్బీఐని జాతీయం చేయడం అనేది జరిగింది. ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి కొంత ప్రాథమిక నాలెడ్జ్. మిగతా అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.